హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. ఈరోజు క్వాలిటీల పరంగా జెండాపాటకి కొనుగోలుకి అసలు పొంతన లేదైతే చాలామంది రైతుల దగ్గర నాతో మాట్లాడడం జరిగింది. వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. కొనుగోలు ఏసీ మిర్చి కొనుగోలు ఎలా జరిగినాయి, కొత్త మిర్చి ఎలా కొనుగోలు జరిగినాయి, వీడియో మొదటి నుండి చివరి వరకు చూస్తే అన్ని రకాల కొనుగోలు ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అందించబడుతుంది. కొత్తగా చూసేవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచి చూసేవారు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఎందుకంటే ప్రతిరోజు మన ఛానల్ మీకు వీడియోలు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. సో ఏసీ కాయ అండి, ఇది 18,800 ఏసీ కాయ. ఏ సంవత్సరం కాయ అండి? పోయిన సంవత్సరం పెట్టిన కాయ అంటే 2025లో 4లోనా 5లోనా సంవత్సరం కాయ. ఓకే, ఏసీ కాయ అండి, ఇది 21,400. సో ఇది ఏసీ మిర్చి అండి, 19,600. 19,600. 16,000 అంటే ఏసీయే 16,000. ఇది కూడా ఏసీ కాయ 18,600. 18,600. ఎన్ని పోయి సంవత్సరం పెట్టిన కాయ, ఈ సంవత్సరం పెట్టిన కాయ కాదు. సో ఇలా ఏసీ కాయ 21,600 రూపాయలు. 21,600. ఈరోజు ఏసీ మిర్చి సుమారుగా నా అంచనా ప్రకారము ఒక 120 బస్తాల వరకు అయితే 120 బస్తాల వరకు అయితే రావటం జరిగింది. అన్న ఎంత అయింది రేటు? ఇది ఎంత అయింది రేటు? 5,20,000. ఏ ఊరన్న మంది? కానంచర్లా. ఎన్ని ఎకరాలు వేసారు ఈ సంవత్సరం? మిర్చి ఎన్ని ఎకరాలు వేసారు? 3 ఎకరాలు వేసినావా? వచ్చే సంవత్సరం మిర్చి వేయాలనుకుంటారా? వచ్చే సంవత్సరం మిర్చి వేయాలనుకుంటారా? వేస్తారా? ఎన్ని ఎకరాలు వేస్తారు? ఈ సంవత్సరం వేసినంతే వచ్చే సంవత్సరం కూడా వేస్తారు. పోయి సంవత్సరం ఏం రైతులు ఈ సంవత్సరం మీ ఊర్లో వేయాలనుకుంటారా? పోయి సంవత్సరం మిర్చి వేయలేదు కదా కొంతమంది రైతులు, వేయాలని ఊపిలో రా. అయిపోయినాయి మీ చుట్టుపక్కల తోటలు అయిపోయినాయా? తోటలు అయిపోయినాయి మీ ఊర్లో చుట్టుపక్కల? అయితే మన సబ్స్క్రైబరే అన్న వాళ్ళు అంత రేటు మంది ఇయ్యారా? 20,000 అయిందా? అయిపోయినాయి మన చుట్టుపక్కల తోటలు అయిపోయినాయి అన్నగారు. జిల్లా కొద్ది కొద్దిగా లాస్ట్ పిక్కలు వస్తాయి. ఏ జిల్లా అన్న మంది? మహబాద్ జిల్లా, మరిపేట బంగ్లా. ఎన్ని ఎకరాలు వేస్తారా ఈ సంవత్సరం మిర్చి? పోయి వచ్చే సంవత్సరం ఎన్ని ఎకరాలు వేస్తారన్నా? చెప్పలేము, బాగానే వేస్తారు. ఓకే అన్నగారు, థ్యాంక్ యూ అన్నగారు. ఈసారి బాగానే ఉంటుంది, వచ్చేసారి బాగానే ఉంటుంది, ఇస్తున్నాం అయితే పెరిగిద్ది. ఓకే అన్నగారు, థ్యాంక్ యూ. ఈరోజు జెండాపాట 22,000 అయినప్పటికీ కొనుగోలు అయితే చాలా స్లో నడుస్తుందండి. ఇదైతే అన్న వాళ్ళది. అన్న ఎంత అడుగుతారు అన్న? 16,000 17,000 అడుగుతారు. జెండాపాట వచ్చి ఎంత ఇవ్వాలా? జెండాపాట ఎంత ఇవ్వాలా? ఎంత అన్న జెండాపాట ఇవ్వాలా? 22,000. కొనుగోలు ఎంత అడుగుతారు? రాట్లా. ఏ ఊరు అన్న మంది? ఏ ఊరు అన్న మంది? ఎన్టీఆర్ జిల్లా. అన్నా చెప్పన్నా, ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారా మిర్చి? 3 ఎకరాలు వేసారా? వచ్చే సంవత్సరం కూడా మిర్చి వేస్తారా? ఎన్ని ఎకరాలు వేస్తారా వచ్చే సంవత్సరం? 3 వేస్తావా? పోయిన సంవత్సరం ఏం రైతులు ఈ సంవత్సరం మన సైడ్ వేయాలనుకుంటారా? అవునవును, తోటలు అయిపోయాయి మన సైడ్, ఎన్టీఆర్ జిల్లా సైడ్ కొద్ది లాస్ట్ కటికలు ఉన్నాయి. ఇక ఈ సంవత్సరం ఎంత వచ్చింది దిగుబడి మనకి? 20 దాకా వచ్చింది. ఓకే అన్నగారు, థ్యాంక్ యూ. కొనుగోలు అయిపోయింది. ఒకసారి క్వాలిటీ చూడండి. ఇది 21,200 రూపాయలు అంట. రైతు చేసి అన్న వాళ్ళే అయినాయండి. మీ
కొనుగోలు కాలేదా? ఆ. ఏ ఊరు అన్న మంది? కోల్మల్ల. ఎన్ని ఎకరాలు సాగు చేసిన ఈ సంవత్సరం మిర్చి? ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఈ సంవత్సరం మిర్చి? ఎకరం వేసారా? అయిపోయినా తోటలు మనసుడు అయిపోయినాయా? జిల్లా ఏమొచ్చిందన్న మనకి? సూర్యాపేట జిల్లా. వచ్చే సంవత్సరం మిర్చి వేస్తారా అన్నగారు? అర్థం కాదు, క్లారిటీ చెప్పండి. ఓకే అన్నగారు. అదే అవునవును. అదేలే. ఓకే అన్నగారు. కొనుగోలు ఎలా జరిగిందండి ఈరోజు? కొనుగోలు 18,000, 7,500 అంతే జరిగింది. కానీ ఎక్స్ట్రా పెట్టుకోవాలా, ఏదో ఒకటి 20,000 రాశారు కష్టంగా. అది ఓకే అన్న. మీరు చూసుకోవచ్చు, టైం వచ్చేసి 8:54 అవుతుంది ఉదయం వచ్చేసి. ప్రతిరోజు కూడా ఈ టైం కల్లో ఆల్మోస్ట్ కొనుగోలు అయితే అయిపోవడం జరుగుతుంది. ఇవాళ ఎంత అండి, మహా అంటే వచ్చింది మార్కెట్కి 35,000 బస్తాలండి. ఒక్కొక్క రోజు కూడా 45,000 to 50,000 బస్తా వచ్చినా కూడా ఈ టైం కల్లా కొనుగోలు అయితే అయిపోయాయి. కానీ ఈరోజు చాలామంది రావట్లేదు. కుట్రకుండా ఎలా ఉన్నాయో చూడండి, చాలామంది కూడా కుట్టకుండా ఉండటం జరిగింది. ఎందుకంటే కారణం ఏంటంటే జెండా పాట 22,000 అయినప్పటికీ కొనుగోలు అయితే చాలా స్లోగా ఉన్నాయి. కాబట్టి చాలామంది రైతులు అయితే ఈయటానికి ఇష్టపడటం లేదు ఈరోజు మన ఖమ్మం మార్కెట్లో. ఖమ్మం వచ్చి మరి కొన్ని ప్రతిరోజు కూడా మార్కెట్ సమాచారం మన ఛానల్ నుండి అందించడం జరుగుతుంది. కొత్తగా చూస్తే మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచి మన ఛానల్ చూసేవారు ఈ వీడియోకి ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోదు ప్లీజ్.